సాయి టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా వరాల సాయి మందిరానికి ప్రత్యక్షంగా విచ్చేసినటువంటి సాయి బంధువులకు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఒక కొత్త శకానికి నాంది పలకాలని, ఈ గురు పౌర్ణమి మన సద్గురువు యొక్క కథా వైభవాన్ని మరింత పెంచాలని, మనందరం కూడా నిత్యము సద్గురువు యొక్క చరిత్ర ఆవర్తనము, చరిత్ర శ్రవణము, చరిత్ర మననము మరింత మనలో జరగాలని ఈ గురు పౌర్ణమిని బాబా ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా, ఒక రకంగా చెప్పాలంటే బాబా మార్గంలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గటువంటి ఘట్టం. ఎందుకంటే శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ పైన ఎంత ప్రేమ ఉంటే బాబా తన వద్దకు రప్పించుకొని గోధుమలు విసిరేటువంటి ఒక నాటకాన్ని సృష్టించి, ఆ గోధుమల లీలలను చూసి తనువు పులకరించినటువంటి అన్నాసాహెబ్కు చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలగడం, ఇదంతా కూడా ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం. సచ్చరితలో ఎప్పుడూ మనకిద్దరు కనిపిస్తూ ఉంటారు. ఒకరు మనం ఎంతగానో ఆరాధించేటువంటి సద్గురువు యొక్క లీలావైభవం కనిపిస్తూ ఉంటే, మరొక వైపు శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ మన ముందు కూర్చొని బెత్తం పట్టుకొని మీరందరూ కూడా గురు కథాశ్రవణంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ మనల్ని ఒక సన్మార్గం పెట్టేటువంటి ఒక ఆచార్యుడిగా మన జీవితాల్లో శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంతు ఉన్నారు. శ్రీ సద్గురు శ్రీ సాయి యొక్క వైభవాన్ని సంగీత సత్సంగం ద్వారా, నా మాట అదేవిధంగా విజయ్ కుమార్ గారి యొక్క పాట, ఈ రెండూ కూడా సంగీతము సత్సంగము, ఈ రెండింటినీ కూడా మీరందరూ ఈ యొక్క ఆస్వాదించి, ఆ తర్వాత ఈరోజు మనం ప్రపంచమంతా కూడా గురు పౌర్ణమి అనగానే ఒకే ఒక నామం స్మరణకు వస్తుంది. అదే సాయి బాబా. సాయి 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 అననటువంటి గొంతు ఈరోజు ప్రపంచంలో లేదంటే అది అతిశయోక్తి కాదు. బాబా పట్ల ప్రేమ ఉన్నటువంటి వాడు, బాబా పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వాడు, ఆయన నామం పలకనిది ఈరోజు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. బాబా భక్తులు కానటువంటి వాళ్ళు కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఈయన సాయి బాబా భక్తుడండి అని పరిచయం చేస్తారు. అప్రయత్నంగానే ఈరోజు సాయి అనేటువంటి నామం ప్రపంచమంతా పలుకుతుంది. ఆ నామంతో మనల్ని ధన్యుల్ని చేసినటువంటి మహల్సాపతి, అదేవిధంగా ఖండోబా ఆలయం ఆ రోజు ఏ విధంగా ఉంది, బాబాను ఏ విధంగా అవో సాయి అని చెప్పి మహల్సా ఆహ్వానించాడు. మహల్సాను బాబాను స్మరించుకుంటూ, ఎందుకంటే నామం లేనిది మనం ఏ జపం చేస్తాం, నామమే ప్రధానం. ఆ నామం ఏ విధంగా బాబాకు వచ్చింది, ఆ నామాన్ని ఏ విధంగా ఈరోజు మనందరం పలుకుతున్నాము. మహల్సా యొక్క గొప్ప భక్తి, బాబా పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, మహల్సా జీవితాన్ని మనం సచ్చరితలో చదువుతాము. బాబా 3 రోజుల సమాధి సందర్భంగా కూడా వారు చూపినటువంటి తెగువ, బాబా అనేటువంటి వైభవాన్ని మనందరికీ ఎంత అద్భుతంగా వారు అందించారు. ఆ రోజు కనుక మహల్సా లేకపోతే బాబాకు నామం లేదు. ఆ రోజు మహల్సా లేకపోతే బాబా యొక్క దేహం మహాసమాధికి 36 సంవత్సరాల ముందే కనుమరుగైపోయేది. అటువంటి మహల్సాను బాబాను స్మరించుకుంటూ ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన, ఆ తర్వాత మహల్సా యొక్క గొప్పతనం, నామం యొక్క గొప్పతనాన్ని విజయ్ కుమార్ గారు మనకు అందిస్తారు. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలతో గురు యొక్క కృప కటాక్షాలు నిండుగా దండుగా ఉండాలని కోరుకుంటూ, నా గురుదేవులు కోట ప్రకాశం గారు రాసినటువంటి ఈ అమృత తెలియనటువంటి గీతాలను మీ అందరికీ అందిస్తున్నది నా పేరు విజయ్ కుమారమ్మ. మొదట గణపతిని మనసా వాచా కర్మణ నమస్కరించుకుంటూ, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేన్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం
గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గురు గజానన మహారాజ్ కీ గం 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 గణనాద నిన్ను కొలిచేదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచేదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద ప్రథమ పూజనే అందుకో స్వామి సర్వ విధముల కాచుము తండ్రి. ప్రథమ పూజలే అందుకో స్వామి సర్వ విధముల కాచుము తండ్రి. గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద జగమంతయు నిండిన స్వామివి ఆసన్నమిదియే గణనాద శివ పార్వతుల తనయుడ నీకు స్నానం విదియే గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద శుక్లాంబరధర శశివర్ణుడవు వస్త్రము నీకిద గణనాద కోటి సూర్య ప్రభ వక్రతుండుడవు జ్యోతిని చూపెద గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద కుడుములు అటుకులు చెరుకు బెల్లములు నైవేద్యమిచ్చేద గణనాద కుడుములు అటుకులు చెరుకు బెల్లములు నైవేద్యమిచ్చేద గణనాద ఇడుములు తొలచి వరములనిచ్చి రోగుము లక్ష్మీ గణనాద ఇడుములు తొలచి వరములనిచ్చి రూపము లక్ష్మీ గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద ప్రథమ పూజనే అందుకో స్వామి సర్వ విధముల కాచుము తండ్రి. ప్రథమ పూజలే అందుకో స్వామి సర్వ విధముల కాచుము తండ్రి. గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద గం 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 గణనాద నిన్ను కొలిచెదమయ్య గణనాద జై జై గణేశ జై సాయి గణేశ 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 జై జై లోక సాయి గణేశ జై జై గణేశ జై సాయి గణేశ జై జై గణేశ జై సాయి గణేశ సర్వలోక జై గణేశ జై సాయి గణేశ జై
షేడిలో అడుగు పెడుతూనే ఆవో సాయి అంటూ బాబాని మనస్ఫూర్తిగా మనందరికీ సాయి అనే పదాన్ని నామకరణంగా చేసినటువంటి మహల్సాపతి గారిని తలుచుకుంటూ నా గురుదేవులు కోట ప్రకాశం గారు రాసినటువంటి గీతం. కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ సాయిని చూసి, కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ సాయిని చూసి, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా, మైమరచాడమ్మా తనువు మైమరచాడమ్మా. గ్రామ హద్దులలో పెండ్లి బృందము విడిది చేసి అటు పక్క నిలువగా, పెండ్లి బృందముతో కలిసి వచ్చిన ఆ పకీరు తన వైపు నడువగా, కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ సాయిని చూసి, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా. చూసినంత కన్నీరు నిండగా మనసు పలికి అది పాత బంధమని, కదలి వచ్చు ఆ స్వామిని చూసి పులకరింపుతో ఎదురు సాగుచు, కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ సాయిని చూసి, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా. కండోబాయే కదలినట్లుగా తన పూజలు ఫలించినట్లుగా, ఆవో సాయి ఆవో అనుచు తన్మయత్వమున సాయిని పిలుచుచు, కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ సాయిని చూసి, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా. సారహీన మగు సంసారమున భారము నీదని సాయికి విడచి, చేయుచున్న కుల వృత్తిని కాదని సాయి సన్నిధి పరమావధిగా, కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ సాయిని చూసి, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా. పాడుపడిన ఆ మసీదులోన విడిది చేయమని సాయిని కోరి, పాడుబడిన ఆ మసీదులోన విడిది చేయమని సాయిని కోరి, రేయి పగలు సాయిని వీడక పాదదాసుడై కాలము గడుపుచు, రేయి పగలు సాయిని వీడక పాదదాసుడై కాలము గడుపుచు. ఇప్పటికీ బాబా సాంగత్యంలో మొదట మనందరం తెలుసుకున్నటువంటి మహల్సాపతి నాడు కండోబా గుడిలో బాబాని ఆవో సాయి అంట పలకరిస్తూ ఆహ్వానించినటువంటి తీరుని నా గురుదేవులు పలికిన గీతం. కండోబా గుడిలోన మహల్స కదలి వచ్చు ఆ స్వామిని చూసి, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా, మైమరచాడమ్మా తనువును మైమరచాడమ్మా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సాయిబాబా షిరిడీకి ఆగమనం, ఈరోజు లోకమంతా తలుస్తున్నటువంటి నామం ఏ విధంగా వచ్చిందనేటువంటి ఆ నామ
మహిమను, ఆ నామం భగవంతునికి నామాన్ని నామకరణం చేసినటువంటి సద్గురువు యొక్క వైభవం గురించి మనం అద్భుతమైనటువంటి కీర్తనలో తెలుసుకున్నాం. సద్గురు మార్గంలో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప అదృష్టం ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి సద్గురువు ఈరోజు మనందరికీ తల్లిదండ్రి అయ్యాడు. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా 2 స్థానాలను బాబా పూడుస్తారు. ఒకటి తల్లి స్థానాన్ని, 2 తండ్రి స్థానాన్ని. ఎందుకంటే బాబా చెప్పినటువంటి ఒక్క విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే, 12 సంవత్సరాలు నేను ఈ గృహంలో ఆకలి దప్పికలన్నింటినీ కూడా అదుపు చేసుకొని నేను తపస్సు చేశానంటాడు. ఖండోబా పూనినటువంటి వ్యక్తి వేప చెట్టు కింద తవ్వి చూడండి అని చెప్తే, ఆ వేప చెట్టు కింద జపమాల దీపాలు బయటపడితే, ఇది నా గురుస్థానము, ఈ గురుస్థానంలో నేను 12 సంవత్సరాలు నేను ఇక్కడ తపస్సు చేశాను అని చెప్తారు. అంత విశిష్టమైనటువంటిది గురుస్థానం. చాలామంది చూసుంటారు సాయి టీవీ ఫాలో అయ్యేటువంటి వారు. బాబా యొక్క గురు పౌర్ణమి ఉత్సవము ఎక్కడ ప్రారంభమవుతుందంటే గురుస్థాన్ నుండే ప్రారంభమవుతుంది. గురుస్థాన్లో బాబా యొక్క జీవిత చరిత్ర, ఈరోజు ఆ జీవిత చరిత్ర రాసినటువంటి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ వారు రాసినటువంటి, ఈరోజు ప్రపంచానికి కూడా సద్గురు మార్గంలో మార్గదర్శనమైనటువంటి శ్రీ అన్నాసాహెబ్ యొక్క విరచిత సచ్చరితకు మొదట గురుస్థానంలో పూజ జరుగుతుంది. ఆ గురుస్థానుకు అంత ప్రాధాన్యత. అదృష్టం ఏంటంటే, నిన్న గురువారం బాబా చెప్తారు, ఎవరైతే గురు శుక్రవారాల్లో గురుస్థానును ఊడ్చి అలికి అక్కడ ధూపం వేస్తారో వారి కర్మలన్నీ కూడా తొలగిస్తానంటారు. ఇటీవల కాలంలో మనం షిరిడి వెళ్ళినప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్, నేను కూడా చాలాసార్లు బాధపడ్డాను. అక్కడికి వెళ్ళిన రోజు అంటే గురు పౌర్ణమి ఉత్సవం బుధవారం నుంచి షిరిడిలో ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రము ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. సార్, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రతిసారి గురు పౌర్ణమికి కానీ లేకపోతే ఇతరతర ఏ పర్వదినాల్లో వచ్చినా 108 సార్లు గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేవాడిని సార్, ఈసారి అవకాశం లేదు అని అన్నారు. నేను కూడా వంత పలికాను, అవును సార్, నాకు కూడా గురుస్థాన్ ప్రదక్షిణ అంటే చాలా ఇష్టము, నేను కూడా చేయలేకపోతున్నాను అన్నాను. మామూలుగా కాగడ హారతి తర్వాత పోతి ఉత్సవం అంటే 5:20 స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఎప్పుడైనా సరే మన సాయి టీవీ తరఫున లైవ్ చేయడానికి 5 గంటలకు గేట్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటాం. అక్కడి నుంచి పక్కనే గురుస్థాన్. ఆ రోజు జరిగినటువంటి మిరాకిల్ ఏంటంటే, మన వాళ్ళు నన్ను 4 గంటలకు లేపారు. 4:30కు స్నానం చేసి ద్వారకామయ్య దగ్గర ఉన్నాను. సరే, ఇక్కడుండి ఏం చేస్తాము, లోపలికి వెళ్దాం గురుస్థాన్ దగ్గరికి అని చెప్పి అక్కడే కూర్చుందామని చెప్పి కూర్చున్నాం. కరెక్ట్గా జై జగదీశ హరే అయిపోయిన తర్వాత మనసులో ఆలోచన మెదిలింది, అరే నిన్నే కదా మాట్లాడుకున్నాం గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేయనీయట్లేదని చెప్పి అని గురుస్థాన్ చుట్టూ కాగడహారతి అయిపోయినంతసేపు ఉంటూ 8 సార్లు ప్రదక్షిణ చేశాం. నువ్వు అనుకుంటున్నావు కదా ఆంక్షలు ఉన్నాయని, ఆంక్షలు లేకుండా నేను చూస్తాను చూడని చెప్పి ఎవ్వరూ లేరు, ఒక్కనే 108 సార్లు ప్రదక్షిణ చేశా గురుస్థాన్కు. గురువు యొక్క కృప అనుగ్రహం, మనం ఏది అనుకుంటే ఆయన గురించి దానిని ఆ పూటలో ఆ క్షణంలో ఆయన రుజువు చేస్తారు. ఒక బిడ్డకు ఒక కోరిక కలిగిందంటే ఎవరు తీరుస్తుంది? మొదటగా తల్లి ముందుంటుంది. అరే నాన్నకు తెలియకుండా ఇగో ఇది తీసుకెళ్ళరా, నాన్నకు తెలియకుండా పలానా చోటికి పోయిరారా అని చెప్పి. అట్లా తల్లిదండ్రులే తెలియనటువంటి ఎరగనటువంటి శ్రీ సాయిబాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా బాధ్యతగా చూసుకుంటాడు. కోరినటువంటి దాన్ని అన్నింటినీ కూడా అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఆయన కోసం తపించేటువంటి కోరికను తప్పకుండా తీరుస్తారనడానికి నాకు 24 గంటల క్రితం జరిగినటువంటి నిదర్శనం. అది బాబా యొక్క మాతృస్వరూపం. ఆ మాతృస్వరూపానికి సంబంధించినటువంటి కరుణా కృపను విజయ్ కుమార్ గారు వారి గాత్రం ద్వారా మనకి ఇప్పుడు వినిపిస్తారు. నా గురుదేవుడు కోట ప్రకాశం గారు రాసినటువంటి గీతం. ఏ తల్లి గర్భాన జనించెనో, ఏ గురువునో చేరి సేవించెనో, ఏ తల్లి గర్భాన జన్మించెనో, ఏ గురువునో చేరి సేవించెనో,
జన్మించెను అలషిరిడి గ్రామాన నింబ వృక్షము కింద అలషిరిడి గ్రామాన నింబ వృక్షము కింద ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరు ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరు ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను లోకులతో పని లేక భాగ్యమును మైమరచి అరబోచు కనులతో ధ్యానమే చేయుచు లోకులతో పని లేక భాగ్యమును మైమరచి అరబోచు కనులతో ధ్యానమే చేయుచు ఎండవేడిమికైన చలిగాలి సోకిన ఎండవేడిమికైన చలిగాలి సోకిన కదలక స్థిరముగా కూర్చున్న బాలుడు కదలక స్థిరముగా కూర్చున్న బాలుడు ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఆకలని దాహమని పరుల నాశించగా ఆ చెట్టు నీడని ఏనాడు వదలక ఆకలని దాహమని పరుల నాశించగా ఆ చెట్టు నీడని ఏనాడు వదలక వింత చూడగ ఊరి వారలి చేరిన వింత చూడగ ఊరి వారలి చేరిన ఎప్పటికి ఇనుమంత చలనమే కలుగక ఎప్పటికి సుమంత చలనమే కలుగక ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఈ ఆనిముత్యమే మన జన్మ బ్రహ్మమ ఈ ఆనిముత్యమే మన జన్మ భాగ్యమని గుమిగూడి జనులంత కొనియాడినా గుమిగూడి జనులంతా కొనియాడినా గుంపు గుంపుగా జనులు అలజడులు చేయుగా గుంపు గుంపుగా జనులు అలజడులు చేయగా గుంపు గుంపుగా జనులు అలజడులు చేయగా గుంపు గుంపుగా జనులు అలజడులు చేయగా భరించకే నింబ వృక్షమును వీడెది భరించకే నింబ వృక్షమును వీడెది ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను అలషిరిడి కామాన నింబ వృక్షము క్రింద అలషిరిడి కామాన నింబ వృక్షము క్రింద ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరు ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరు ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను ఏ తల్లి గర్భాన జన్మించెను ఏ గురువునో చేరి సేవించెను పలకరించిన కాని పలుకైన పలుకక పలకరించిన కాని పలుకైన పలుకక తన మతము తన కులము ఏనాడు చెప్పక తన మతము తన కులము ఏనాడు చెప్పక తన గురు స్థానమే నింబ వృక్షమని తన గురు స్థానమే ఈ నింబ వృక్షమని తన గురు స్థానమే ఈ నింబ వృక్షమని తన గురు స్థానమే ఈ నింబ వృక్షమని ఓ గర్భమున వెలుగు దివ్వెలను చూపెని ఓ గర్భమున వెలుగు దివ్వెలను చూపెని
ఏ తల్లి గర్భాన జన్మించెనో, ఏ గురువునో చేరి సేవించెనో. ఏ తల్లి గర్భాన జన్మించెనో, ఏ గురువునో చేరి సేవించెనో. అలషిరిడి గ్రామాన నింబ వృక్షము కింద, అలషిరిడి గ్రామాన నింబ వృక్షము కింద ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరో, ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరో, ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరో, ధ్యానమున కూర్చున్న ఆ బాలుడెవరో. షిరిడి గురుస్థాన్లో నిలబడ్డప్పుడు బాబా ఉనికి ఎలా ఉంటుంది, ద్వారకామయిలోకి ప్రవేశించినప్పుడు ఆ శ్రీ సాయిబాబా అనేటువంటి వెచ్చని ఒడి ఆయన కౌగిలి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. సమాధి మందిరంలో చిరునవ్వుతో పలకరించేటువంటి ఆయన చూపు ఎంతగా మనల్ని ప్రేమతో కట్టిపడేస్తుంది. ఇన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలు షిరిడీలోనే అన్న, మనం కూడా దాన్ని అనుభవించాలి కదా. మనం కూడా ఇప్పటికిప్పుడు షిరిడీకి టికెట్టు లేకుండా వెళ్ళేటువంటి ఒక గొప్ప అవకాశం. సాయి టీవీలో చాలా సందర్భాల్లో వినుంటారు శ్రీ కోటప్రకాశం గారు రాసినటువంటి పాట, ఏమాశ్చర్యం ఏమద్భుతం. నిజంగా ఆ అద్భుతాన్ని ఇప్పుడు ఒక్కసారి ఆవిష్కరించుకుందాం. షిరిడీకి వెళ్ళి వద్దాం. వెళ్ళినటువంటి వారి యొక్క మనస్సు ఎలా ఉంటుంది, బాబా యొక్క ప్రేమ కౌగిలి ఎలా ఉంటుందో ఆ పాటని ఇప్పుడు విజయ్ కుమార్ గారి యొక్క గాత్రం ద్వారా విందాం. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తూలినట్లుంది. 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 ఊటి వాటలు అడుగు పెట్టినే ఆ సమాధినే తాకినప్పుడు, ఊటి వాడలు అడుగు పెట్టినే ఆ సమాధినే తాకినప్పుడు. సమాధి నాతో పలికినట్లుగా చిరునవ్వులు చిందించినట్లుగా, సమాధి నాతో పలికినట్లుగా, చిరునవ్వులు చిందించినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తోలినట్లుంది. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తూలినట్లుంది. ఆరడుగుల సాయి మూర్తిని ఏకదీక్షగా చూసినప్పుడు, ఆరడుగుల సాయి మూర్తిని ఏకదీక్షగా చూసినప్పుడు. కనురెప్పలని ఆపినట్లుగా, పెదిమల్లని కదిలించినట్లుగా, కనురేపలని ఆపినట్లుగా, పెరిమలని కదిలించినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తూలినట్లుంది. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తూలినట్లుంది. ద్వారకమాయిలో అడుగు పెట్టినే ఆదునికెదురుగా నిలబడినప్పుడు, ద్వారకమాయిలో అడుగు పెట్టిని ఆదునికెదురుగా నిలబడినప్పుడు. సమిధరని సవరించినట్లుగా, విభూతినెవరో పంచినట్లుగా, సమిదలని సవరించినట్లుగా, విభూతినెవరో పంచినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తోలినట్లుంది. ఎవరో పిలచినట్లుంది, నా తనువే తూలినట్లుంది.
పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళనార్పక చూస్తూ ఉంటే, పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళనార్పగా చూస్తూ ఉంటే. మనందరం షేడులు వెళ్ళినప్పుడు చావడి ఉత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఆ చావడి ఉత్సవాన్ని మనం తిలకిస్తూ ఉంటాం. కాకపోతే ఎప్పుడెప్పుడు మనం పోయి ఆ పల్లకిని తాకాలా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ సమయం దొరికిన బాబా కూర్చోపెట్టినటువంటి స్థలాన్నైనా వారి కనీసం ఆ ముగ్గులో ఒక్కదాన్నన్నా విభూతిగా ధరిస్తామని తపనలాడుతూ ఉంటాం. అటువంటి దాంట్లో బాబా మన పక్కనే ఉన్నారని ఆయన ఎప్పుడు తెలుపుతుండేటటువంటి గీతం, పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళనార్పక చూస్తూ ఉంటే, పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళనార్పగా చూస్తూ ఉంటే. పల్లకి ప్రక్కన చల్లని స్వామి మెల్లమెల్లగా నడచినట్లుగా, పల్లకి ప్రక్కన చల్లని స్వామి మెల్లమెల్లగా నడిచినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలచినట్లుంది నా తనువే తోలినట్లుంది, ఎవరో పిలచినట్లుంది నా తనువే తూలినట్లుంది. నింబ వృక్షపు ఛాయన చేరి పాదుకులకు నే మ్రొక్కినప్పుడు, నింబ వృక్షపు ఛాయన చేరి పాదుకలకు నే మ్రొక్కినప్పుడు, నా శిరస్సు పైన తన హస్తమునుంచి ఎంతో ప్రేమగా నిమిరినట్లుగా, మా శిరస్సు పైన తన హస్తమునుంచి ఎంతో ప్రేమగా నిమిరినట్లుగా. బాబా మార్గంలో ఈరోజు గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. గురు పౌర్ణమి అనగానే మనందరము కూడా శ్రీ సాయిబాబా ఆశ్రయంలోకి, శ్రీ సాయిబాబా యొక్క ఎరుకలోకి వచ్చేస్తాం. మనకు తెలియకుండానే గురు పౌర్ణమి అనగానే సాయిబాబా గుడికి వెళ్ళిపోతాం. అంటే ఈ కలియుగంలో సద్గురు మార్గంలో శ్రీ సాయిబాబా ఎంత ప్రభావితం చేశాడు అనేటువంటి దానికి ఈ గురు పౌర్ణమి ఒక నిదర్శనం. బాబా 1909లో తొలిసారిగా చెప్తారు, ఆ ముసలాయనను రేపొచ్చి స్తంభానికి పూజ చేసుకోమని అంటాడు. తాత్యాసాహెబ్ నూల్కర్ సబ్ జడ్జి పండరీపురంలో హారతికి సంబంధించినటువంటి వివాదం ఆ కేసు పరిష్కరించిన తర్వాత షిరిడీకి వస్తాడు. వస్తే బాబా అడుగుతాడు, ఎప్పుడయ్యా తిరుగు ప్రయాణం అని. బాబా, నన్ను తిప్పి పంపవద్దు, నన్ను మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే ఒక్కసారి నేను పాండురంగడికి సంబంధించినటువంటి కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ లౌకికపరమైనటువంటి వ్యవహారాల్లో నేను తీర్పు ఇయ్యలేను బాబా. ఇక నా అంతిమ తీర్పు అదే అయి ఉండాలి, భగవంతునికి సంబంధించినటువంటిదే. ఇక నా అంతిమ జీవితం ఇక్కడే గడవాలని చెప్పి వచ్చి షిరిడీలో ఉంటాడు. అటువంటి భక్తుడికి గొప్ప అనుగ్రహాన్ని బాబా ఇస్తాడు. ఆయన వద్దకు అనేక మంది భక్తులు వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహం. శ్రీ సాయి సచ్చరితను గ్రంథస్థం చేసేటువంటి అదృష్టాన్ని అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్కి ఇస్తే, తొలి గురు పూజను చేసుకునేటువంటి అదృష్టం తాత్యాసాహెబ్ నూల్కర్కి ఇచ్చాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం. విజయ్ కుమార్ గారికి చక్కటి వారి గురువుగారి యొక్క సాన్నిధ్యంలో ఉంటూ వారి గురువుగారి యొక్క పాటలు పాడుకునేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. ఈరోజు ఏమీ తెలియనటువంటి నాలాంటి వాడికి శ్రీ అన్నాసాహెబ్ రాసినటువంటి ఆ సచ్చరిత యొక్క గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలను వాక్కు రూపంలో నా చేత చెప్పించేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం ఇస్తాడు. ఆ అదృష్టాన్ని పట్టుకున్నటువంటి వారు అసలైనటువంటి ధన్యులు. కాబట్టి మనందరము కూడా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఎంత మంచిదంటే, చాలామంది అంటారు ఆషాఢ మాసం వచ్చిందండి, ఏమీ కొనొద్దు, ఏ శుభకార్యాలు చేయొద్దు. నిజంగా సద్గురు యొక్క అనుగ్రహం కావాలంటే ఆషాఢ మాసంలోనే దొరుకుతుంది. ఆ ఆషాఢ మాసం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మీకు పాట రూపంలో విజయ్ కుమార్ గారు అందిస్తారు. నిజంగా ప్రతి వ్యక్తికి జీవితానికి సద్గురువు ఎప్పుడు తోడుంటాడు. ఆ సద్గురువు ఒక గురువుని ఇస్తారు. ఆ గురువు మన పక్కనే ఉంటారు. మనకి విద్య నేర్పిన గురువు కావచ్చు, తల్లిదండ్రులు మొదటి గురువు
తల్లి తండ్రి, తర్వాతే వీళ్ళందరూ. కానీ మన ఇంట్లో తల్లిదండ్రులకి మనం రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ, ఎంత సంపాదించినా, దేశానికి ఎంత రాజైనా, ఎంత ఇదిలోకున్నా తల్లికి మొదటి గౌరవం ఇవ్వండి, తండ్రికి మళ్ళీ ఇది ఇవ్వండి. తర్వాత విద్య నేర్పిన గురువు ఎక్కడున్నా సరే వారు మనకి ఈ అనుకోని ఇచ్చారు కనుక అది ఎవరైనా కావచ్చు, మొదట వాళ్ళు తలుచుకుంటూ ఆరంభిద్దాం. జై బలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. మరొక్కసారి జై బలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఆషాఢ మాసాన అరుదైన రోజట, ఆషాఢ మాసాన అరుదైన రోజట, గురువులను పూజించు శుభదినము నేడట, గురువులను పూజించు శుభదినము నేడట, గురు పౌర్ణమిని మించు పండుగ లేదట, గురు పౌర్ణమిని మించు పండుగే లేదట, గురుజనులకే నేడు బహుపర్వదినమట, గురుజనులకే నేడు బహుపర్వదినమట, ఆషాఢ మాసాన అరుదైన రోజట, ఆషాఢ మాసాన అరుదైన రోజట, చందమామను మించు మనసు కలవాణిని, సూర్య తేజము మించు జ్ఞానమిచ్చేవాణి, చందమామను మించు మనసు కలవాణిని, సూర్య తేజము మించు జ్ఞానమిచ్చేవాణి, భవబంధముల నుండి ముక్తినిచ్చేవాణి, భవబంధముల నుండి ముక్తినిచ్చేవాని, పూజించు రోజుదే, సేవించు రోజుదే, పూజించు రోజుదే, సేవించు రోజుదే, ఆషాఢ మాసాన అరుదైన రోజట, గురువులను పూజించు శుభదినము నేడట, ఆషాఢ మాసాన అరుదైన రోజట, గురువులను పూజించు శుభదినము నేడట, బహుజన్మ బంధముల గురుతు చేసేవాణి, జన్మ జన్మగ తోడు నిలపించువాణిని, బహుజన్మ బంధములు గురుతు చేసేవాని, జన్మ జన్మల తోడు నడిపించువానిని, కర్మలన్నీ త్రుటిలో తెంచేటి వాణిని, కర్మలన్నీ త్రుటిలో తెంచేటి వానిని, కర్మలన్నీ త్రుటిలో తెంచేటి వాణిని, కర్మలన్నీ త్రుటిలో తెంచేటి వానిని, కొలిసేటి రోజుదే, కలిచేటి రోజుదే, కొలిచేటి రోజుదే, కలిసేటి రోజుదే, ఆషాఢ మాసాన అరుదైన రోజట, గురువులను పూజించు శుభదినము నేడట, ఆషాఢ మాసాన అరుదైన రోజట, గురువులను పూజించు శుభదినము నేడట, మూడుల వేదాలు పలికించు రోజుదే, మూడుల వేదాలు పలికించు రోజుదే,
కను చూపుతో కర్మ తొలగించు రోజుదే కను చూపుతో కర్మ తొలగించు రోజుదే మూడు లక్ష వేదాలు పలికించు రోజుదే కను చూపుతో కర్మ తొలగించు రోజుదే మూడు లక్ష వేదాలు పలికించు రోజుదే కనులూపుతో కర్మ తొలగించు రోజుదే అందరూ ఒకటిగా కలిసేటి రోజుదే అందరూ ఒకటిగా కలిసేటి రోజుదే కుల జాతి మతములు మరచేటి రోజుదే కుల జాతి మతములు కలిసేటి రోజుదే ఆషాఢ మాసాన అరుదైన రోజట ఆషాఢ మాసాన అరుదైన రోజట గురువులను పూజించు శుభదినము నేడట గురువులను పూజించు శుభదినము నేడట గురు పౌర్ణమిని మించు పండుగే లేదట గురు పౌర్ణమిని మించు పండుగే లేదట గురుజనులకే నేడు బహుపర్వదినమట గురుజనులకే నేడు బహుపర్వదినమట గురుజనులకే నేడు బహుపర్వదినమట మీ అందరికీ విజ్ఞప్తమ్మా నా గురుదేవులు గూడూరులో ఉంటారు కోటా ప్రకాశం గారు వారు దాదాపు 500 గీతాలు రాస్తున్నారు నేను పాడే ప్రతి గీతం నా గురుదేవులు నాకు ఇచ్చినటువంటి వరం నాకు వారిచ్చిన భిక్ష ఈ రోజు వరకు నేను సాయి సాంగత్యంలో ఉన్నానంటే వారిచ్చిన భిక్షతో మీ అందరి మధ్యలో నేను కూర్చొని పాడగలుగుతున్నాను మనసా వాచా కర్మణ మనకి భగవంతుడు ఎప్పుడు ఒక గురువుని ఇస్తాడు ఆ గురువు మనకి ఏదో ఒక రూపంలో కూడా ఉంటాడు కానీ సద్గురువు చూస్తూ ఉంటాడు గురువు మాత్రం ఎప్పుడు మీకు ఎలా ఉండాలో తెలుపుతూ ఉంటాడు కానీ సద్గురువుకి గురువుకి తేడా ఉంది ఎలా అంటే మనం షిరిడీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడ లేడు బాబా ఎవరింట్లో ద్వారకామాయి ఫోటో ఉందో ఆ ఇంట్లో నేను ఎప్పుడు ఉన్నానని బాబా తెలుపున్నారు అదే గీతం నా గురుదేవులు ఇచ్చినటువంటి గీతం ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా 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 వెళ్ళి చూస్తే షిరిడీలోన వెదకి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే షిరిడీలోన వెదికి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా నిరతము మదిలో తలచే వారికి నిక్కముగా మది నమ్మిన వారికి నిరతము మదిలో తలిచే వారికి నిక్కముగా మది నమ్మిన వారికి నియమముగా ధ్యానించే వారికి నిజ భక్తితో సేవించే వారికి నియమముగా ధ్యానించే వారికి నిజ భక్తితో సేవించే వారికి ఎక్కడ లేడమ్మా సాగి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా సాదా నామము మరువని వారికి సదా పాదములు వీడని వారికి సదా నామమును మరువని వారికి సదా పాదములు వీడని వారికి సదా నామము మరువని వారికి సదా పాదములు వీడని వారికి సదా నామము మరువని వారికి సదా పాదములు వీడని వారికి సదా చింతనతో గడిపే వారికి సకలము తానని నమ్మే వారికి సదా చింతనతో గడిపే వారికి సకలము తానని నమ్మే వారికి ఎక్కడ లేడమ్మా సాగి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా పరజీవుల ప్రేమించే వారికి పద్ధతి కలిగి
పరజీవుల ప్రేమించే వారికి పరులతో ద్వేషం కలగని వారికి పద్ధతి కలిగి ఉండే వారి పరజీవుల ప్రేమించే వారికి పద్ధతి కలిగి ఉండే వారికి పరమ పదము మది కోరే వారికి పద్ధతి కలిగి ఉండే వారికి పరమ పదము మది కోరే వారికి ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే షిరిడీలోన వెతికి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే షిరిడీలోన వెతికి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా సాయి బోధలే బరువని వారికి సాయి బాటపై నించే వారికి సాయి బోధలే మరువని వారికి సాయి బాట పయనించే వారికి సచ్చరితుల సారాంశమునెరిగి స్వామి దాసులై చేరు వారికి సచ్చరితల సారాంశమునెరిగి స్వామి దాసులై చేరు వారికి ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే షిరిడీలోన వెతికి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే షిరిడీలోన వెతికి చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా సాయి 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 ఎక్కడ లేడమ్మా జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై గురువు పూజ అయినా దైవానికి సంబంధించినటువంటి పూజ అయినా యాగమైనా యజ్ఞమైనా దేంతో ముగుస్తుంది? దక్షిణ సమర్పించకుండా ఏమీ ఉండదు కదా. బాబా వారికి అత్యంత ఇష్టమైనటువంటి దక్షిణ 2 విషయాలు చెప్తారు. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి. 2 రూపాయలు అడిగారు బాబా, కాబట్టి నేను 2 రూపాయలు ఇచ్చేసాను. ఆ 2 రూపాయల యొక్క అర్థం పరమార్థం వేరు. ఆ అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలంటే, ఆ 2 రూపాయల యొక్క విలువ తెలవాలంటే మనకు ఒక 10 జన్మలు కాదు కదా, 100 జన్మలు కూడా సరిపోవు. ఆ రెండింటినీ మనం సమర్పించం. ఆ రెండింటినీ సమర్పించం కాబట్టే గురు సేవకు ఏదైనా నువ్వు సమర్పించగలుగుతావా అని చెప్పి బాబా అడుగుతారు. అత్యధిక మంది మోసపోయినటువంటిది అక్కడే. బాబా శరీరంతో ఉండగా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది దర్శించుకున్నారు. ఎట్ ద సేమ్ టైం బాబా శరీరంతో ఉండగా అంతకు 5 రెట్ల మంది బాబాను దర్శించుకోలేకపోయారు. ఎందుకనంటే కోపర్గావ్లో ఫిల్టర్ పెట్టాడు. కోపర్గావ్ రైలు బండి దిగగానే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టరు టికెట్లు చెక్ చేస్తూ అడిగేవాడు, ఎక్కడికి, ఏ ఊరికి? షిరిడీకి. తెచ్చావా మూట? పో, ఫకీర్ దోచేసుకుంటాడు అనగానే స్టేషన్ గుమ్మం కూడా దాటకుండా ఇంకో రైలు పట్టుకుని వచ్చిన ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఫిల్టర్ అక్కడ ఉంది. అందుకనే ఆ రోజు బాబాను దర్శించుకున్నటువంటి వాళ్లకు మాత్రమే సద్గురు అడిగేటువంటి దక్షిణ యొక్క విలువ తెలుసు. బాబా అంటారు, నేను ఎవరి వద్ద ఊరికనే తీర్చుకోను, ఎవడైతే భగవంతునికి బాకీ ఉంటాడో వాడి వద్ద మాత్రమే తీసుకుంటా అంటారు. శ్రీ సాయి సచ్చరిత సమగ్రంగా అర్థం చేసుకుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. గోవా నుంచి 2 పెద్ద మనుషులు వస్తారు. ఒకరి దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకుంటాడు, ఇంకొక అతను 30 రూపాయలు ఇవ్వబోతే వద్దంటాడు. ఎందుకంటే అతను భగవంతుడికి బాకీ లేదంటాడు. మొదటివాడి యొక్క పరిస్థితి ఏమిటి? ఏదో కొండ ప్రాంతంలో బ్రతికేటువంటి వాడు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఉద్యోగం వస్తే దత్తస్వామికి మొదటి నెల జీతం ఇస్తా అన్నాడు. మొదటి నెల జీతం 15 రూపాయలు. మొదటి నెల జీతం కాస్త పెరిగింది, 15 60 అయింది, 60 120 అయింది. అయినా సరే దత్తస్వామికి మొక్కు చెల్లించలేదు. అందుకనే బాబా అక్కడికి వచ్చినటువంటి అతని వద్ద 15 రూపాయల దక్షిణ పుచ్చుకొని దత్తస్వామి యొక్క బాకీ తీర్చాడు. బాబాకు మనం దక్షిణ సమర్పిస్తున్నామంటే ఎక్కడో మనం పడ్డటువంటి బాకీని తీర్చడం అనేటువంటి విషయం ఆ కథ ద్వారా మనకు తెలియజేస్తారు. నెంబర్ 2, రెండో వ్యక్తి దగ్గర ఎందుకు దక్షిణ తీసుకోలేదు? 30 రూపాయలు ఇస్తుంటే
శ్యామ అంటాడు, బాబా ఒకరి వద్ద తీసుకుంటావు, ఇంకొకరిని నొప్పిస్తావు, అతను ఏమనుకుంటాడు పెద్ద మనిషి, 30 రూపాయలు ఇస్తే తీసుకోకపోతివి అనంటే బాబా అంటాడు, ఎవడైతే భగవంతునికి బాకీ ఉన్నాడో వారి వద్ద నుంచే తీసుకున్నాడు. రెండవని కథ ఏంటి, నమ్మిన వంట బ్రాహ్మణుడు ఇంటికి కన్నమేసి 30,000 రూపాయలు దోసుకొని వెళ్ళిపోతాడు. దాంతో లబోదిబో అంటుంటే ఓ ఫకీర్ వచ్చి చెప్తాడు, అయ్యా నీకు ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని వదిలేసేయి, షిరిడీలో ఉన్నటువంటి బాబాకు మొక్కుకో అని చెప్తే ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని వదిలేసి బాబాను దర్శించుకున్నటువంటి మొక్కుతే బాబా అనుగ్రహంతో మళ్ళీ ఆ బ్రాహ్మణుడికే బుద్ధి సరై తెచ్చి డబ్బిస్తాడు. దక్షిణలో ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకుంటే, ఎందుకంటే మన జీవితం ఎంత దారుణంగా మారిపోయిందంటే ఉచితానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళం. సద్గురువు కృప కూడా ఉచితంగానే కావాలి, ఇస్తాడు పాపం, ఆయనేమి ఇవ్వకుండా ఉండడు. కాకపోతే ఏంటంటే ఆయన చూపినటువంటి మార్గంలో సేవ జరగాలంటే, ఒక గుడిలో దీపం వెలగాలంటే, ఒక గుడిలో బ్రాహ్మణుడు బతకాలంటే నువ్వు ఇచ్చేటువంటి ఆ దక్షిణే దానికి సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే మనకు మనంగా ఒక 100 రూపాయలతోటి ఏ సత్కార్యాన్ని మనం చేయలేం. కానీ సత్కార్యం చేసేటువంటి చోట 100 కూడితే గొప్ప సత్కార్యం జరుగుతుంది. బాబా మొదట ఎవరి దగ్గర ఒక దమ్మిడి కూడా తీసుకునేటువంటి వారు కాదు. వారి జేబులో ఏముండేటువంటి ఎలిగించి పడేసినటువంటి అగ్గిపుల్లలు, చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, పేర్లు వేసుకొని జేబులో వేసుకునేటువంటి వారు. ఆ తర్వాత ఎవరో దమ్మిడో రూపాయో ఇస్తే వాటిని దునిలో కట్టలకు, పొగాకుకు మాత్రమే వారు వినియోగించుకునేటువంటి వారు. ఆ తర్వాత ఎవరైనా భక్తులు పెద్ద మొత్తంలో డబ్బిస్తే దాన్నంతా జమ చేసి ఏం చేశాడు, షిరిడిలో ఉన్నటువంటి మహదేవాలయము, గణపతి, శని ఆలయాలను పునరుద్ధరణ చేశాడు కదా. మామూలుగా మనం చేయగలుగుతామా? నానాసాహెబ్ చేయగలుగుతాడా? నానాసాహెబ్ ఇచ్చినటువంటి డబ్బుతోటి ఆ 3 గుళ్ళను కూడా పునరుద్ధరణ చేయిస్తాడు కదా. ఒక్కరితో అయ్యేటువంటి పని కాదు కదా. బాబా మార్గంలో మనకు కలిగేటువంటి అనుగ్రహం ఏంటంటే, ఒక్కరము చేయలేనటువంటి పనిని మనందరినీ 10 మందిని ఒక చోట చేర్చి చేయిస్తాడు. ఆ అనుగ్రహము, ఆ ఫలితము అందరికీ ఇస్తాడు. అది దక్షిణలో ఉన్నటువంటి మర్మం. ఆ మర్మాన్ని తెలుసుకుంటే మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. అరే రే, ఎంత డబ్బును దుర్వినియోగం చేశామనేటువంటిది మన రూపాయి సద్వినియోగం అయినప్పుడు తెలుస్తుంది. అది సద్గురువు యొక్క సేవలో అది సద్వినియోగమైనప్పుడు. తూజమజ ద్రవ్యటేవా తవ చరణరజ సేవ అని చెప్పి వాడుకుంటాం హారతి గీతంలో. అంటే నీ చరణ సేవకు ఉపయోగపడ్డటువంటి పైస మాత్రమే సద్వినియోగమైనట్టు, మిగతాదంతా వ్యర్థము. ఆ దక్షిణ యొక్క మర్మాన్ని ఇప్పుడు మనం చక్కటి పాటలో తెలుసుకుందాం. బాబా అడిగే దక్షిణ శ్రద్ధ, సౌర్యాన్ని మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఈ తెలిపే దక్షిణ గురించి మనం ఎందుకు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు కలిగే అనుభూతి ఏందో నా మిత్రుడు గూడూరు శ్రీనివాస్, గూడూరు అన్నమయ్య రాసిన గీతం. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. శ్రద్ధా సబూరి 2 కాసులు మానవ జన్మకు సాయి శిక్షణ. శ్రద్ధా సబూరి 2 కాసులు మానవ జన్మకు సాయి శిక్షణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. పొందిన దానికి 100 రెట్లుగా ఫలితమునిచ్చి దక్షిణ. పొందిన దానికి 100 రెట్లుగా ఫలితములిచ్చే దక్షిణ. అనుకువతోనే ధారాళముగా ఇచ్చిన చాలు దక్షిణ. అనుకువతోనే ధారాళముగా ఇచ్చిన చాలు దక్షిణ. కామక్రోధ మద లోభములన్నీ పోగొట్టుటకి దక్షిణ. కామక్రోధ మద లోభములన్నీ పోగొట్టుటకి దక్షిణ.
దానము త్యాగము కనికరములను నేర్పినది ఈ దక్షిణ. దానము త్యాగము కనికరములను నేర్పినది ఈ దక్షిణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. అడగక ఇచ్చిన స్వీకరించడు వద్దనుకున్న దక్షిణ. అడగక ఇచ్చిన స్వీకరించడు వద్దనుకున్న దక్షిణ. దైవం వద్దని తెలిపినట్లుగా చెప్పినది ఆ దక్షిణ. దైవం వద్దని తెలిపినట్లుగా చెప్పినది ఆ దక్షిణ. ధనికులు పేదలు భేదము లేక స్వీకరించేటి దక్షిణ. ధనికులు పేదలు భేదము లేక స్వీకరించేటి దక్షిణ. వ్యక్తికి తెచ్చి మరపుతనమును పోగొట్టేది దక్షిణ. వ్యక్తికి తెచ్చి మరపుతనమును పోగొట్టేది దక్షిణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. ఇవ్వకుండను కోపము లేక అడుగుచుండెడట దక్షిణ. ఇవ్వకుండను కోపము లేక అడుగుచుండెడట దక్షిణ. భక్తుల సహనం పరీక్ష చేయు బాబా మార్గమే దక్షిణ. భక్తుల సహనం పరీక్ష చేయు బాబా మార్గమే దక్షిణ. ఇవ్వకుండను కోపము లేక అడుగుచుండెడట దక్షిణ. భక్తుల సహనం పరీక్ష చేయు బాబా మార్గమే దక్షిణ. ఇవ్వకుండను కోపము లేక అడుగుచుండెనట దక్షిణ. భక్తుల సహనము పరీక్ష చేయు బాబా మార్గమే దక్షిణ. విచిత్ర విధమని అనిపించినను విశిష్టమైనది దక్షిణ. విచిత్ర విధమని అనిపించినను విశిష్టమైనది దక్షిణ. పారమార్థిక ఆటంకములను తొలగించేది దక్షిణ. పారమార్థిక ఆటంకములను తొలగించేది దక్షిణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. బాబా అడిగే దక్షిణ ముందు జన్మలకు సంరక్షణ. శ్రద్ధ సబూరి రెండు కాసులు మానవ జన్మకు తాయి శిక్షణ. శ్రద్ధ సబూరి రెండు కాసులు మానవ జన్మకు సాయి శిక్షణ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు అందరూ చెప్పలేరు. దత్తాత్రేయ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు మీ అందరి గొంతులు దత్తాత్రేయ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు 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 దత్తాత్రేయ. ఔదుంబర వాసి దత్తాత్రేయ వేదనాయక దత్తాత్రేయ. అనగానాద దత్తాత్రేయ అన్సూయ నందన దత్తాత్రేయ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ మీరందరూ గొంతులు వినాలా? గురు దత్తాత్రేయ. దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు
దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ అవధూత చింతన దత్తాత్రేయ కాలకలాయ దత్తాత్రేయ చింతన దత్తాత్రేయ కాలకలాయ దత్తాత్రేయ విముక్తి రూపం దత్తాత్రేయ అద్రి నందన దత్తాత్రేయ విముక్తి రూప దత్తాత్రేయ అద్రి నందన దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు 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 దత్తాత్రేయ శ్రీపాద వల్లభ దత్తాత్రేయ నరసింహయతి వర దత్తాత్రేయ నిత్య ప్రభువర దత్తాత్రేయ అకల్ కోట దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ సయాత్రి వాస దత్తాత్రేయ స్వామి సమర్థ దత్తాత్రేయ కృష్ణ కృష్ణ గురు దత్తాత్రేయ శ్రీ సాయినాథ దత్తాత్రేయ 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 శ్రీ జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ 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 శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ శ్రీ గురు జయ గురు దత్తాత్రేయ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర సాయి బాబా సాయి బాబా సాయి బాబా విశ్వాసమనే గూడును కట్టి విశ్వమంతా ఒడిని చాచి మమతారాల తులివెచ్చని నీడనిచ్చి గమ్యం చేరే వరకు చివరి తోడై నిలిచే చల్లని వెన్నెల తీరం సాయి చరణాలకు ఇదే మా గురు వందనం సాయి చరణాలకు వందనం నమో నమో సాయి నమో 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 సాయి 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 ఎంతటి అద్భుతం సాయి నీ గురుకులం అది
కర్మలు కాల్చే కర్మాగారం, పాపాలను కడిగే పావన గంగా తీర్థం, భారాలను మోసే పుడమి తల్లి నిస్వార్థ ప్రేమలో గిలి. ఎంత అద్భుతం సాయిని గురుకులం, శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం, ఇవ్వడం తప్ప తిరిగి ఎరగడం తెలియని అనురాగాల గురుకులం. సాయి ఎంత అద్భుతం నీ గురుకులం. కనిపించిన బంధం కన్నా కనిపెట్టుకునే నీ ప్రేమ రుణానుబంధం,